కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు రచించిన శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం. 2వ అధ్యాయంలో మనం 19 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. 20వ శ్లోకం ఈరోజు మనం చదువుకోవాలి. భాగాలుగా చూస్తే 19 భాగాలు పూర్తి చేసుకున్నాము. 20వ భాగాన్ని ఈరోజు మనం చదువుకుందాం. ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. చంపబడేది కాదు, నరకబడేది కాదు అని ఆత్మ యొక్క లక్షణాలని తెలియజేశారు. 20వ భాగాన్ని మొదలు పెట్టుకుందాం. శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు, అంతా అర్థమైనా ఇంకా ఏదో కొంత కొరత కనిపిస్తోందండి. అవును, విషయం అలాంటిది. అందుకే యయేనం వేత్తి శ్లోకాన్ని తరువాతి మరి 2 శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఎలా వివరిస్తున్నారు? ఆత్మ చంపబడదు, చంపదు అని 2 లక్షణాలు కదా చెప్పారు యయేనం వేత్తి అనే శ్లోకంలో. అందులో చంపబడదు అనే విషయాన్ని నొక్కి చెప్తూ నజాయతే మ్రియతే అనే శ్లోకాన్ని, చంపదు అనే విషయాన్ని నొక్కి చెప్తూ వేదా వినాశినం నిత్యం అనే శ్లోకం బయలుదేరుతున్నాయి. ఆ తర్వాత ఒక ఉపమానం చెప్తూ వాసాంసి జీర్ణాని అనే ఒక శ్లోకం వస్తుంది. అయితే మొదట నజాయతే మ్రియతే శ్లోకం చెప్పండి. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. దీనికి అన్వయం అయం న జాయతే న మ్రియతే వా అయం కదాచిత్ భూత్వా భూయః న భవితా వా న అయం అజః నిత్యః శాశ్వతః పురాణః శరీరే హన్యమానే న హన్యతే. అర్థం ఎలా అంటే, ఈ ఆత్మ పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు. ఒకప్పుడు అంటే యుగ ప్రారంభంలో పుట్టి ఇంకొకప్పుడు యుగాంతంలో లేకపోవాడు కూడా కాదు. ఈ ఆత్మ పుట్టుక లేనివాడు కనుకనే స్థిరరూపుడు, పురాతనుడైన క్రొత్తవాడు, దేహం చంపబడుతున్నా చంపబడనివాడు. మరి కొంచెం వివరించండి. సమస్త దేహములలోనూ అందరూ అనుభవించే జనన మరణాలు ఆత్మను ఒకప్పుడు కూడా అంటవు. మరి చతుర్ముఖ బ్రహ్మ మొట్టమొదటిగా పుట్టి ప్రళయం వరకు ఉంటాడు కనుక ఆయన ఆత్మ అప్పుడు పుట్టి యుగాంతంలో నశిస్తుందా? కాదు. ఆయన ఆత్మ అయినా పుట్టలేదు, నశించలేదు. యుగానికి ముందు ఉంది, యుగం తర్వాత ఉంటుంది ఆత్మ. కనుక సర్వదేహములలోనూ ఉండే ఆత్మ జన్మరహితుడై, నాశరహితుడై, పరిణామశూన్యుడై, ఎప్పటివాడో అయినప్పటికీ ఎప్పటికీ క్రొత్తగానే అనుభవించబడుతూ ఉంటాడు. జన్మ మరణము అంటే దేహంలోకి ఆత్మ ప్రవేశించడం, బయటికి వెళ్ళిపోవడం అనుకున్నాం కదా. ఆ విధమైన జన్మ మరణాదులు కూడా లేవంటున్నారా? అనడం లేదు. దేహము వలె ఆత్మకు పుట్టుక చావు ఉండదు అంటున్నారు అంతే. దేహానికి పుట్టుక చావు ఉంటాయి, అది భ్రమ కాదు. దేహంతో పాటుగా ఆత్మ కూడా పుడుతోంది, చనిపోతోంది అనుకుంటేనే భ్రమ అవుతుంది. నాయం భూత్వా భవితా వానభూయః అంటే మరో మాట చెప్పండి. 2 విధాలుగా అన్వయం చెప్పుకోవచ్చు. అయం భూత్వా న భవితా న, పుట్టియు చనిపోవాడు లేడు, నశింపడు అని అర్థం. ఇంకో విధమైన అన్వయంలో అయం న భూత్వా భవితా న అంటే ఇతడు లేకుండియు పుట్టువాడు కాదు, అంటే పుట్టడు అని అర్థం. జాయతే, అస్తి, విపరిణమతే, వర్ధతే, అపక్షీయతే, నశ్యతి అనే 6 వికారాలు ఉంటాయని విన్నాను. అవి కూడా ఉండవా? ఉండవు. జాయతే అంటే పుట్టడం, అస్తి అంటే ఉండడం, విపరిణమతే అంటే మార్పు చెందడం, వర్ధతే అంటే పెరగడం, అపక్షీయతే అంటే తరుగుదల పొందడం, నశ్యతే అంటే పోవడం. ఈ 6 విధాల వికారాలు అచేతనాలకు ఉంటాయి, ఆత్మకి ఉండవు. అస్థి అంటే ఉండడం అని కదా అర్థం. మిగిలిన 5 వికారాలు లేవనుకున్నా అస్థి ఉండడం అనే లక్షణం ఉండద్దు ఆత్మకి. ఆత్మ లేదని మనం సాధించడం లేదు కదా, మనం ఉన్నదానిని చర్చిస్తున్నాం.
ఇక్కడ షడ్వికారములలో అస్థికి అర్థం పుట్టినందువలన ఉన్నది అనుకోవడం అని గ్రహించాలి. పుట్టినందువలన ఉన్నదనుకోవడం అని గ్రహించాలి. ఓహో, జాయతే అని అస్థి అన్నారు కనుక పుట్టుక వలన ఉండడం అనేది ఆత్మకి లేదు, ఎందుకంటే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కనుక. సరే, శ్లోకంలో అజహ అంటే పుట్టుక లేనివాడనే కదా అర్థం. నిత్యహ అంటే నాశం లేనివాడు అని తెలిసింది. పురాణ అంటే పురా అపి నవః అని కదా పురాణ అంటే. అనాది అయినవాడైనప్పటికీ ఎప్పటికప్పుడు నూతనంగా, ఆశ్చర్యంగా, అపూర్వంగా అనుభవాన్ని కలిగించేవాడు అని అర్థం. అవయవాలున్న వస్తువైతే అవయవముల పెరుగుదల వలన నూతనత్వం కనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నిరవయవం అయిన ఆత్మలో ఎప్పటికప్పుడు నూతనత్వ ఆశ్చర్యాలు ఉండడం ఆశ్చర్యం. నా హన్యతే హన్యమానే శరీరే అన్న అర్థం వెనకని చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పడం? పురాణ అన్న దానితో కలిపి చదివితే విశేషం గోచరిస్తుంది. పురాణ అంటే పురా అపి నవః అనే అర్థమే కాదు, పురం దేహం అనతి అనే అర్థం చెప్పుకుంటే శరీరాన్ని పొంది ఉన్నవాడైనను ఆ శరీరము హన్యమానం అంటే కొట్టబడినది అయినా ఆత్మ మాత్రము నా హన్యతే కొట్టబడదు అని గ్రహించాలి. ఈ శ్లోకం కఠోపనిషత్తులో ఉన్నదండి కదా. అవును, స్వల్పమైన మార్పుతో కనిపిస్తుంది. అక్కడ నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణ న హన్యతే హన్యమానే శరీరే అంటూ కఠోపనిషత్తులో 2:18 ఉంది. అందుకే కాబోలు గీతను కూడా ఉపనిషత్తు అంటారు. అవును, శబ్ద సామ్యము కొన్ని చోట్ల, అర్ధసామ్యము అన్ని చోట్ల కనిపిస్తుంది కదా. తర్వాత శ్లోకం నేను చదవనా? వేద వినాశిన నిత్యం యయేన మజమవ్యయం కదంస పురుష పార్థ కంకాతయతి హంతికం. అన్వయం తెలుసుకో. గురువుగారు చెప్తున్నారు, పార్థ యం ఏనం అవినాశినం అజం అవ్యయం నిత్యం వేదసః పురుష కదంకం ఘాతయతి కం హంతి. అర్జున, ఎవడు ఈ ఆత్మను నాశము లేనిదానిగాను, పుట్టుక లేనిదానిగాను, స్థిర రూపినిగాను, నిత్యునిగాను తెలుసుకొనుచున్నాడో ఆ పురుషుడు ఎట్లు ఏ ఆత్మను చంపించుచున్నాడు, ఏ ఆత్మను చంపుతున్నాడు? ఇంకా వివరణ కావాలి. ఎవరికి ఆత్మ ఉత్పత్తి వినాశనము లేనిది కనుక నిత్యము అని తెలుస్తుందో వాడు ఏ ఆత్మని ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు? అంటే చంపించడం, చంపడం అనే పదాలకు, భావాలకు మూలం ఆత్మ నిత్యం, ఉత్పత్తి వినాశములు లేనిది అని ఎరుగకపోవడమే. 20వ అధ్యాయం పూర్తయింది. 21వ భాగాన్ని, అధ్యాయం కాదండి, 21వ భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. చంపడంలో ఆత్మ కర్త కాదని మళ్ళీ చెప్పేదేంటి? ఇదివరకే చెప్పారుగా. ఇక్కడ ఈ శ్లోకంలో అంత మాత్రమే కాదు, కథం అని వాడారు కదా. అందుచేత చనిపోవడం విషయంలో దుఃఖం తగదు అని చెప్పడం కూడా జరిగింది. దుఃఖాన్ని కలిగించే రీతిని నిషేధిస్తున్నారన్నమాట. అంటే ఆత్మ యొక్క యథార్థ స్థితి తెలియకపోవడం వలన మాత్రమే దుఃఖిస్తున్నారు. దానికి చావు పుట్టుకలు లేవని తెలిసిన తర్వాత ఇక దుఃఖ కారణమే ఉండదు అని ఇక్కడ భావం. ఆత్మకి చావు పుట్టుకలు లేవు కనుక దుఃఖించవద్దన్నారు, బాగానే ఉంది. కానీ ఆ ఆత్మ ఏ శరీరంలో ఉందో ఆ శరీరం నశించిపోతోందిగా. ఆ శరీరం ద్వారా ఆత్మకి లభించే భోగాలన్నింటినీ నష్టపోతున్నాంగా మనం. అంటే ఏంటి అని అడిగారు గురువుగారు. మంచి అందమైన శరీరం ఉందనుకోండి, ఎన్నో భోగాలు అనుభవించవచ్చు దాంతో. అలాంటి శరీరం ఇలా యుద్ధంలో నశించిపోతే భోగాలు పోయినాయి కదా అని దుఃఖం రాదా? దుఃఖించవద్దు అంటే సబబుగా ఉందా మీకు? ఓ అదా, అందుకే తర్వాత శ్లోకం బయలుదేరింది, విను. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయానితి నవాని దేహి. దీని అన్వయక్రమం ఎలా అంటే, నరహ యథా జీర్ణాని వాసాంసి విహాయ నవాని అపరాణి గృహ్ణాతి తదా దేహి జీర్ణాని శరీరాణి విహాయ నవాని అన్యాని సంయాతి. మానవుడు పాడైపోయిన వస్త్రాలను అంటే ఉపయోగపడని దుస్తులను విడిచిపెట్టి క్రొత్త వస్త్రాలను, ఉపయోగపడే దుస్తులను ఎలా ధరిస్తున్నాడో అలాగే జీవుడు అంటే ఆత్మ కూడా శిథిలమైన దేహాన్ని అంటే ఉపయోగం అయిపోయిన శరీరాన్ని విడిచిపెట్టి
క్రొత్త దేహాన్ని అంటే ఉపయోగించబోయే శరీరాన్ని ధరిస్తున్నాడు. ఓ, అర్థమైంది. భోజన సమయంలో దుస్తులు వేరు, ఆఫీస్ దుస్తులు వేరు, కర్మాగారం దుస్తులు వేరు. ఏ సమయం ఏ అవసరం వచ్చినప్పుడు ఆ సమయానికి ఆ అవసరానికి సరిపోయే దుస్తుల్ని ఎలా మారుస్తూ ఉంటాడో, అలా ఏ కర్మను అనుభవించవలసి ఉన్నదో ఆ కర్మకి అనుగుణమైన దేహాన్ని జీవుడు మారుస్తూ ఉంటాడన్నమాట. వెరీ గుడ్, బాగా అర్థమైంది. అందుచేత ఇప్పుడు ఈ రాచరికపు దేహం యుద్ధంలో విడిచిపెట్టాడంటే అయ్యో భోగాలను అనుభవించే దేహం పోయిందే అనే దుఃఖం అవసరం లేదు. తరువాతి కర్మ అనుభవించవలసిన సమయం వచ్చింది కనుక ఈ దుస్తులు విప్పి ఆ దుస్తులు ధరించినట్లు ఈ శరీరాన్ని విడవలసిందే. చాకలికి మురిక్కుట్లు వేసేస్తున్నట్లు అనుకో. గురుగారు, కానీ ఇంకో అనుమానం. క్రొత్త శరీరం వచ్చినంత మాత్రాన ఆనందదాయకంగా ఉంటుందా? చిరిగిన ధోబతిని విడిచిపెట్టి క్రొత్తదైన కౌపీనం మాత్రం ధరించడం సుఖంగా ఉండదు కదా, దుఃఖమే వస్తుంది కదా. నిజమే, రాజభవనంలో ఉండేవాడు అది ఎంత పాతదైపోయినా క్రొత్తగా కట్టారు కదా అని జైల్లో ప్రవేశించి ఉంటాడా? అది దుఃఖమే కదూ. సార్వభౌమ శరీరాన్ని విడిచిన తర్వాత నరకలోక శరీరమో, పక్షి శరీరమో, పశువు శరీరమో వచ్చిందనుకో, అది దుఃఖమే. ప్రళయంలో అయితే శరీరమే లేకుండా పడి ఉండాల్సి వస్తుంది. మరి ఎలా అండి? పాతబడిపోయిన వస్త్రాలు విడవగలం కానీ క్రొత్త వస్త్రాలను విడవలేంగా. ఇక్కడ యుద్ధంలో ఉన్నవారు అందరూ ముసలివారు కాదే, అభిమన్యుడు లాంటి నవయవ్వనవంతులు కూడా ఉన్నారుగా. ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. శరీరం పాతబడిందా లేదా అనేది కాదు కొలబద్ద. తర్వాత అనుభవించవలసిన కర్మకు ఈ శరీరం సరిపోతుందా లేదా అనేదే కొలబద్ద. ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఆ పని అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ గుడ్డలు విప్పి పారేస్తారు. కానీ అవి క్రొత్తవా పాతవా అని చూడరు కదా. అలాగే శరీరాలు కూడాను. అందుకే పసిపిల్లలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ శరీరంతో అనుభవించవలసిన కర్మ అంతే కనుక దానిని విడిచేసి వేరే శరీరానికి వెళ్లాల్సిందే. ఆ జరిగిన కర్మ ఏమిటో, ఇక జరగబోయే కర్మ ఏమిటో మనకి తెలియకపోవడం వల్ల కొంచెం దుఃఖంగా ఉంటుందంతే. కానీ ఈ శరీరం విడిచిపెడితే ఖచ్చితంగా ఇంతకన్నా మంచి శరీరం వస్తుందని గ్యారంటీ లేదుగా. మామూలుగా అయితే లేదు, కానీ ప్రస్తుత సందర్భంలో గ్యారంటీ ఉంది. యుద్ధంలో వీరోచితంగా పోరాడి చనిపోయిన వారికి స్వర్గమే అని శాస్త్రం చెప్తోంది. విజయమో వీరస్వర్గమో అని అంటారు, తెలుసు కదా. ఇక్కడి భోగాల కన్నా స్వర్గలోక భోగాలు మరింత శుభమైనవి కనుక అర్జునుడు అయ్యో ఈ శరీరాలు పోతున్నాయే అని దుఃఖించవలసిన అవసరం లేదు. అసలు ఈ శరీరాలని వస్త్రాలతో ఎందుకు పోల్చారో, సరిగ్గా అతికినట్లు సరిపోతుందని. అయితే ఇందులో ఒక తమాషా లేకపోలేదు. గృహ యజమాని తన దగ్గర పనిచేసే వారికి పండక్కో పబ్బానికో క్రొత్త బట్టలు ఇస్తూ ఉంటాడు కదా. తనకి నచ్చినట్లు ప్రవర్తించే వారికి కాస్త నాణ్యమైన గుడ్డలు, ఇతరులకి మొక్కుబడిగా చౌకరకం గుడ్డలు పెట్టినట్లే భగవంతుడు కూడా తనకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్న వారికి క్రమంగా మంచి శరీరాలని, ప్రతికూలంగా నడిచే వారికి వినిహీనమైన శరీరాల్ని ఇస్తూ ఉంటాడు. అంతేకాదు, ఇంకో పోలిక ఉంది. కత్తి మొదలైన వాటి చేత వస్త్రం ఖండించబడగలదు, నిప్పు చేత కాల్చబడగలదు, నీళ్ల చేత తడపబడగలదు, గాలి చేత ఆరబెట్టగలదు. శరీరము అంతే కదా. మరి ఆత్మో అలా కాదు అని చెప్పడానికే తర్వాత శ్లోకం బయలుదేరుతోంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అన్వయక్రమం ఎలా అంటే ఏనం శస్త్రాణి న చిందంతి పావకః ఏనం న దహతి ఆప ఏనం న క్లేదయతి మారుతః న శోషయతి. అంటే ఈ ఆత్మని ఆయుధములు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అగ్ని దహించలేదంటే ఇంకా ఏదైనా దహించగలదా? ఆయుధాలు ఖండించలేవంటే ఇంకా ఏమైనా ముక్కలుగా చేయగలవా? నీరు తడపలేదంటే ఇంకా ఏదైనా తడపగలదా? గాలి ఆరబెట్టలేదంటే ఇంకా ఏదైనా ఆరబెట్టగలదా? వ్రేలు కర్రని కొయ్యలేదంటే అర్థం వ్రేలుకి కర్రని కోసే సామర్థ్యం లేదనే కదా గురువుగారు చెప్తున్నారు. వ్రేలు కర్ర ఉదాహరణ చెప్పావు కానీ అగ్ని రాయి ఉదాహరణ తీసుకోవచ్చుగా. అగ్ని రాతిని కరిగించలేదంటే అర్థం అగ్నికి రాయిని కరిగించే సామర్థ్యం లేదని కాదు, రాతికి కరిగే స్వభావం లేదని అర్థం. ఇలాంటి అనుమానాలు వస్తాయనే తర్వాత శ్లోకం బయలుదేరింది. అలాంటి అనుమానాలన్నీ నివృత్తి అయిపోతాయి ఈ శ్లోకంలో. ఏంటా శ్లోకం?
అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష ఏవ చ నిత్యః సర్వగతస్థాణో అచలోయం సనాతనః. అన్వయక్రమం ఎలా అంటే అయం అచ్చేద్య అయం అదాహ్య అక్లేజ అశోష ఏవ చ అయం నిత్య సర్వగతస్థాణు అచల సనాతన. అర్థం వివరించండి. సులభమే. ఖండింప సాధ్యం కానిది, దహింప సాధ్యం కానిది, తడుప సాధ్యం కానిది, ఆరబెట్ట సాధ్యం కానిది ఈ ఆత్మ అని చెప్పి మరికొన్ని లక్షణాలు నిత్యుడు, సర్వగతుడు, స్థాణువు, అచలుడు, సనాతనుడు ఈ జీవుడు అని వివరించారు. నిత్యుడు, స్థాణువు, అచలుడు, సనాతనుడు అన్నీ ఒకే అర్థాన్ని చెప్తున్నట్లున్నాయే. ఇంచుమించు అలాగే కనిపిస్తాయి, కానీ కొద్ది తేడాతో వివరణ ఇచ్చినట్లు గ్రహించాలి. నిత్యుడు అంటే అంతము లేనివాడు, అనంతుడు అని చెప్పుకుంటే బాగుంటుంది, అంతము లేనివాడు అని చెప్పుకుంటే బాగుంటుంది. అప్పుడు సనాతనుడు అంటే ఆది లేనివాడు, అనాది అని చెప్పుకోవచ్చు. విశాలమైన అర్థంలో నిత్యుడు, సనాతనుడు ఒకే విధంగా ఎల్లప్పుడూ ఉండేవాడు అనే అర్థాన్నే ఇస్తాయి. అలాగే స్థాణువు, అచలుడు అన్న ఒకే అర్థం వచ్చేట్లు కనిపిస్తుంది. స్థాణువు అంటే చలింపచే సఖ్యము కానివాడు, అచలుడు అంటే చలనం లేనివాడు అని చెప్పడం సరిపోతుంది. చలనం అనేది నాశనానికి కొండ గుర్తు అని కొందరు, నశింపశక్యం కానివాడు, నాశనం అవనివాడు అని కూడా అర్థం చెప్తారు. అలాగూ కుదురుతుంది. సర్వగత అంటే చటుక్కున అర్థం అందరూ చెప్పేది అంతటా వ్యాపించి ఉంటాడు అని, సర్వవ్యాపి అని. కానీ ఆ అర్థం కుదరదు. ఎందుకంటే ఉపనిషత్తులలో జీవుడు అణువు, పరమాత్మ విభువు అని చాలా వాక్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. భగవద్గీత ఉపనిషత్తులకి విరుద్ధమైన అంశం చెప్పదు కదా. కాక ఇక్కడ నశించని వాడని చెప్పే ప్రకరణమే నడుస్తోంది, కానీ వ్యాపించి ఉంటాడా లేదా అనే ప్రకరణం నడవడం లేదు కదా. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలైతే? మరికొందరు ఎలా చెప్తారంటే, ఒక నామము, రూపము ఉన్నదంటే అందులో జీవుడు, అందులో పరమాత్మ ఉన్నట్లే. ఈ ప్రపంచమంతా నామరూపాలు కలిగిన వాటితో నిండి ఉన్నదే కనుక ప్రతిదాని యందు జీవుడు ఉంటాడు, అందులో పరమాత్మ ఉంటాడు. అందుచేత సర్వగత అంటే అన్నింటి యందు ప్రవేశించి ఉండేవాడు అని చెప్పాలి అంటారు వారు. నామరూపాలున్న ప్రతిదాని యందు జీవుడు, పరమాత్మ ప్రవేశించి ఉన్నారని ఏ ఆధారంతో చెప్పారు? అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అనే చాందోగ్య ఉపనిషత్ వాక్యం ఆధారంగా సృష్టి అంటే నామరూపాలను కలుగజేయడం అని, అది జీవుడి ద్వారా పరమాత్మ ప్రవేశించిన తర్వాతే జరుగుతుంది కనుక ఒక రూపం, ఒక పేరు ఉన్నదంటే ఖచ్చితంగా అందులో జీవుడు, పరమాత్మ ఉన్నట్లే అని నిర్ధారిస్తారు. ఓహో, అయితే కనిపిస్తున్న మనుషులు, పశువులు, పక్షులు, వృక్షాలు వంటి వాటిలో మాత్రమే కాకుండా టేబులు, కుర్చీ, చాప, కుండ, మట్టి, రాయి వంటన్నిట్లోనూ జీవుడు, పరమాత్మ కూడా ఉంటారన్నమాట. అదే వారు చెప్పేది. టేబులు, కుర్చీ మొదలైన వాటన్నిటికీ నామం, రూపం ఉన్నాయిగా అని వాదిస్తారు. అందుచేత జీవుడు, పరమాత్మ ఉండి తీరాల్సిందే అని అంటారు. పరమాత్మతో పాటు జీవుడి ఉనికి కూడా కంపల్సరీ అని వారి వాదన. ఇదేదో నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. పరమాత్మ విభువు కనుక అన్నిటి యందు వ్యాపించి ఉంటాడని అర్థమైంది. జీవుడు అణువు కదా, అతడు కూడా అన్నిటి యందు ఉండాలంటే ఆయన తన ధర్మభూత జ్ఞానంతో, అంటే దీపం అనే తన వెలుగుతో గది అంతటినీ ఆక్రమించినట్లు ఆక్రమించాలి. అంతేనా? అంతే అంటారు వారు. వారు అంటున్నారు, మీరేమంటారు? నీ అనుమానాలు ముందు చెప్పు, అప్పుడు అసలు అర్థం ఏమై ఉంటుందో చర్చిద్దాం. అంతేకాని నా అభిప్రాయం కాదు. ముందు ఒక ఇటుక ఉన్నదనుకోండి, నామం, రూపం ఉన్నాయి కనుక జీవుడు ఉండి తీరాలి. పరమాత్మతో పాటుగా మీరు చెప్పిన పద్ధతిలో జీవుడు వాడి కర్మానుభవం కోసమే కదా ఆ ఇటుకలో, అంటే స్థావర శరీరంలో ప్రవేశించి ఉండాలి. ఇలాంటి కొన్ని వందల ఇటుకలు కలిస్తే ఒక గోడ అవుతుంది. గోడ అనే దానికి నామం, రూపం విడిగా ఉన్నాయి కనుక ఇప్పుడు ఆ గోడలో ఒక జీవుడు, పరమాత్మ ఉన్నారా, లేక వందల జీవుళ్ళు, పరమాత్మ ఉన్నారనుకోవాలా? బాగుందనుమానం. ఇంకా ఏమైనా డౌట్లు వస్తున్నాయా? చాలా వస్తున్నాయి. ఒక కొండ ఉందనుకోండి, నామం, రూపం ఉన్నాయి కనుక జీవుడు, పరమాత్మ ఉండాలి. పరమాత్మ సర్వశక్తిమంతుడు కనుక అందరి జీవులలోనూ అన్ని వేళలా వ్యాపించి ఉండగలడు. అది ఆయన స్వరూప నిరూపక లక్షణం. కానీ జీవుడు తన కర్మానుభవం కోసమే కదా కుండలో ప్రవేశించి ఉండాలి. కుండ పగిలిందనుకుందాం, కపాలాలు, పెంకులు 20 అయినాయి. ప్రతిదానికి నామం, రూపం ఉంది.
వాటిల్లో కూడా జీవుళ్ళు ఉండాలిగా. కుండలో జీవుడి కర్మానుభవం అయిపోయి వేరే శరీరంలోకి ప్రవేశించేసి ఇంకొందరు జీవుళ్ళు ఆ పెంకులలో ప్రవేశించారు అని అనుకోవాలా? మరిన్ని ముక్కలుగా ఆ పెంకులు అయిపోతే మళ్ళా అందరు జీవుళ్ళు చకచకా ప్రవేశించేస్తారా? ఇంకా ఉన్నాయి చెప్పు. అబ్బో, ఆలోచిస్తుంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది గురువుగారు. చెట్టు ఉంది, నామరూపాలు ఉన్నాయి కనుక జీవుడు పరమాత్మ ఉన్నారు. సమితుల కోసం మొక్కలు చేశాం, ప్రతి సమితికి నామం రూపం ఉంది. మొదటి జీవుడు వెళ్ళిపోగానే ఇంతమంది జీవులు వచ్చేస్తారా? ధాన్యం గింజలు మిలు పట్టిస్తే బియ్యం ఊక వంటివి అనేకం వస్తాయి. అన్నింటికీ నామరూపాలు ఉన్నాయి కనుక అలా అంతమంది జీవుళ్ళా? చాలా బాగుంది ఆర్గ్యుమెంటు. ఇంకా నా చేత చెప్పిస్తున్నారు కానీ నా అనుమానం తీర్చడం లేదు. నామం రూపం ఉంటే చాలు జీవుడు ఉన్నాడు అన్నది శవం విషయంలో ఎలా కుదురుతుంది? జీవుడు ఆ శరీరంలోంచి నిష్క్రమిస్తేనే కదా దాని శవం అంటాం. కానీ నామం రూపం ఉన్నాయి కనుక మీరు చెప్పిన ప్రకారం జీవుడు అందులో ఉండి తీరాలి, లేదా శవంలో కాసేపైనా జీవుడు పరమాత్మ లేకుండా ఉంటారని నిర్ణయించాలి. అది సాధ్యం కాదుగా. అంతర్యామిగా పరమాత్మ లేకుండా సత్త దేనికి ఉండదని కదా సిద్ధాంతం. దశరథాదుల శవాలు రోజుల తరబడి ఉన్నాయిగా, ఎలా కుదురుతుందో చెప్పండి. శవాన్ని అందుకే తగలబెట్టేస్తామంటారా? కీటకాలు వగైరాల విషయంలో ఎలా వివరిస్తారు? ప్రాణం లేని దోమల, కీటకాల, జంతువుల శరీరాలు కొన్ని కోట్లు ఏ క్షణంలో అయినా లోకంలో ఉండి చేరుతాయి కదా. ఇన్ని కోట్ల వస్తువులు భగవంతుని ఆధారం అంటే అయినం లేకుండా ఉంటాయని చెప్పవచ్చా? నామం రూపం ఉంటే చాలు, పరమాత్మతో పాటు జీవుడు కూడా ఉండి తీరాలి అని మీరు చెప్తున్నది నాకు కుదరడం లేదు. నేను చెప్పడం లేదు. అనేన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అనే శృతిని వివరించడంలో కొందరిచే చేయబడిన సిద్ధాంతం అది. మరెలా అండి? ఒక అబ్సర్డ్ అసంభవమైన విషయం వస్తున్నట్లుగా ఉందే. ఆ వివరణలో చిన్న మార్పు చేసుకోవాలి, అప్పుడు సరిపోతుంది. ఎలా? ఆ మార్పు వలన శృతి అర్థం దెబ్బ తినకూడదుగా. తినదు. ఎలా అంటే సుర, నర, తిర్యక్, స్థావరములనే 4 రకాలు కదా శరీరాలు. ఈ శరీరాల్లో మాత్రమే జీవుడు తన కర్మానుభవం కోసం ప్రవేశిస్తాడు. అతని చేత ఆ కర్మానుభవం పూర్తి చేయించడానికి అంతర్యామిగా పరమాత్మ ప్రవేశిస్తాడు. అప్పుడే అలా పరమాత్మ ప్రవేశించినప్పుడే సుర, నర, తిర్యక్ స్థావరాలకి గల నామరూపాలు ప్రయోజనవంతమైనవి అవుతాయి. ప్రయోజనవంతాలు అవడం అంటే వడ్రంగి ఉన్నాడు, వాడు వడ్రంగం చేసినప్పుడే వాడికి వడ్రంగి అనే నామం. చేతిలో ఉలి వగైరాలు ధరించిన రూపం ప్రయోజనవంతం అవుతాయి అప్పుడు, లేకపోతే లేదు. అలాగే సుర, నర, తిర్యక్ స్థావరాల శరీరాలు తయారైనా వాటిలోకి కర్మానుభవం కోసం జీవుడు ప్రవేశించినా పరమాత్మ ఆ జీవుడిలో అనుప్రవేశం చేయకపోతే ఆ శరీరంలో కర్మ అనుభవం అనే ప్రయోజనం నెరవేరదు. అలా నెరవేరకపోతే సుర, నర, తిర్యక్ స్థావర నామాలు, రూపాలు కూడా నిష్ప్రయోజనమే కనుక పరమాత్మ ప్రవేశిస్తేనే అవి నామరూపాలను కలిగి ఉన్నట్లు అవుతుంది. ఇక్కడ సుర, నర, తిర్యక్ స్థావర శరీరాలు అంటే టేబుల్, కుర్చీ వగైరాలు రావా? రావు. సజీవులైనవే అక్కడ చెప్పబడతాయి. సజీవులలో సుర, నర, తిర్యకులు జంగమములు, వృక్షములు మొదలైనవి స్థావరములు. మొదలైనవంటే మొక్కలు, లతలు, పొదలు వంటి వృక్ష సంబంధమైనవే అన్నీ తమంత తాము సూర్యనర తిర్యకుల వలె కదలలేని అన్నీ సజీవులు మాత్రమే. మరి టేబుళ్ళు, కుర్చీలు, కొండలు, కుండలు వగైరా కూడా తమంత తాము కదలలేనివే కదా. వాటిని స్థావరములలోకి ఎందుకు చేర్చరు? జీవుడు కర్మానుభవం కోసం వాటిలో ప్రవేశించడా? ప్రవేశించడు. అందుకే వాటిని నిర్జీవులు అని అంటారు. మరి అహల్య మొదలైన వారు తమ కర్మానుభవం కోసం శిలలుగా మారినట్లు శిలల్లో, దారువుల్లో ఇంకా అలాంటి మీరన్న నిర్జీవ పదార్థాల్లో అవగాహించి ఆవేశించి జీవులు ఉన్నట్లు పురాణగాథలు ఉంటాయే. కుదరదు. అహల్య రాయి అయినట్లుగా వాల్మీకి రామాయణంలో నిదర్శనం లేదు. మిగిలిన జీవులు ఎవరైనా నిర్జీవ పదార్థాల్లో ప్రవేశించారంటే అదొక అసాధారణమైన పరిస్థితి అయి ఉంటుంది. ఉదాహరణకి శిలల్లో, దారువుల్లో, పసుపు ముద్దల్లో, అక్షతల్లో ఆయా దేవతల్ని ఆవాహన చేస్తూ ఉంటాం. వారందరూ జీవుళ్లే. అలా ఆవాహన చేయబడినప్పుడు ఆ శిల లేదా అచేతనం వస్తువు తాత్కాలికంగా సజీవమయ్యి ఉద్వాసన చెప్పగానే తిరిగి నిర్జీవం అయిపోతుంది. సజీవం అయినప్పుడు జీవుని ద్వారా పరమాత్మ అనుప్రవేశం చేస్తాడు.
నిర్జీవం అయినప్పుడు నేరుగా వ్యాపించి ఉంటాడు. ఓహో, అయితే పరమాత్మ నిర్జీవాల్లో నేరుగా ప్రవేశిస్తాడన్నమాట, జీవుని ద్వారా కాదన్నమాట. సజీవుల్లో అయితే జీవుని ద్వారా అన్నమాట. మరైతే అనేన జీవేన అనుప్రవిశ్చ అనే శృతిలో ప్రవేశం జీవుని ద్వారా అని కదా ఉంది, నేరుగా లేదుగా. జీవుని ద్వారా తప్ప ఇంకొక విధంగా పరమాత్మ ప్రవేశించలేడు వస్తువులోకి అని సిద్ధాంతం చేస్తే పరమాత్మ సర్వేశ్వరత్వానికి కొరత రాదు. సర్వశక్తిమంతుడు అనే లక్షణం వృధా అయిపోదు. సత్యకామత్వ సత్య సంకల్పాలు ఏమవుతాయి? కర్మానుభవం కోసం జీవుడు వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ కూడా రావాలి అనే కండిషనల్ సిచ్యువేషన్ వచ్చేదు. అవును, నిజమే. అయితే జీవుడికి పరమాత్మకి భేదం ఎలా చెప్పుకోవాలంటే, సుర నర తిరేక్ స్థావర శరీరాల్లో జీవుడు కర్మానుభవం కోసం ప్రవేశించినప్పుడు అతని ద్వారా ప్రవేశిస్తాడు పరమాత్మ. మిగిలిన వస్తువుల్లోకి నేరుగా ప్రవేశిస్తాడు జీవుడి అవసరం లేకుండానే. సింపుల్గా చెప్పాలంటే పరమాత్మ సజీవ నిర్జీవ భేదం లేకుండా అన్నిటా ఉంటాడు. జీవుడు మాత్రం సజీవులని చెప్పబడే వస్తువుల్లో మాత్రమే ఉంటాడు. అలా కాకుండా ఏ పదార్థంలో అయినా జీవుడు ఉంటేనే పరమాత్మ ఉండగలడు అని చెప్పుకోవడం అర్థరహితం. బృహదారణ్యకోపనిషత్తులో యా పృథివ్యాం తిష్టన్ అని ప్రారంభించి చెప్పిన అంతర్యామి వివరణలో కూడా ఏ ఆత్మని తిష్టన్ అని ప్రత్యేకించి చెప్పారు. అచేతనములను చేతనములని కూడా విడివిడిగా తనకి శరీరంగా కలిగి ఉండగలిగిన వాడని అక్కడే స్పష్టమవుతోంది. అందుచేత ఎలా చూసినా ప్రతి వస్తువులోనూ జీవుడు ఉండి తీరాలన్న నియమం లేదు, కానీ పరమాత్మ ఉండి తీరుతాడు. మరప్పుడు ఈ శ్లోకంలోని సర్వగతః అంటే సర్వవ్యాపి అనే అర్థం జీవుడి విషయంలో దెబ్బతింటుందే? తినదు. అచరహ అంటే నాశనము లేనివాడు, చలనము లేనివాడు అనే అర్థం బదులు నాశన పరికరములకు అంటే చలింపజేసే పరికరాలకి లోబడినవాడు అని అర్థం చెప్పుకున్నట్లే సర్వగతః అంటే తన కర్మానుభవం కోసం ఏ విధమైన శరీరం ఎందైనా ప్రవేశించి ధర్మభూత జ్ఞానముచే వ్యాపించగలిగిన వాడు అని అర్థం చెప్పుకోవాలి. ధర్మభూత జ్ఞానముచే వ్యాపించగలిగిన వాడు అని చెప్పుకోవాలి. అప్పుడు పరమాత్మ స్వరూప నిరూపక ధర్మాలకి, జీవస్వరూప నిరూపక ధర్మాలకి కూడా లోటు ఉండదు, శృతి విరోధం కూడా ఉండదు. మరొక్కసారి అనేక జీవేన అనే శృతివాక్యాన్ని వివరించి ఈ శ్లోకంలోని సర్వగతః పదానికి అర్థం క్లియర్గా చెప్పండి. ఆ శృతి చేత ఈ సర్వగతః అనే పదం చేత మనకు సిద్ధించే విషయాలు వరుసగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మొదటిది, జీవుడు ప్రవేశించి కర్మని అనుభవించడానికి యోగ్యమైన అన్ని రకముల శరీరములతో సహా ఈ సమస్త పదార్థములు సృష్టి సమయంలో భగవత్ సంకల్పం చేత సిద్ధమవుతాయి. జీవుడు ప్రవేశించిన పదార్థాలని సజీవులని, ప్రవేశించని పదార్థాలు నిర్జీవులని వ్యవహారం కోసం పిలుచుకోవచ్చు. ఇది రెండో పాయింట్. 3, పరమాత్మ వ్యాపించని పదార్థం ఉండదు. అంటే జీవప్రవేశం జరిగిన పదార్థములలోనూ జరగని పదార్థములలో కూడా పరమాత్మ వేయించేసి ఉంటాడు. 4, జీవుడు ప్రవేశించిన పదార్థములలో జీవుని ద్వారా అనుప్రవేశిస్తాడు, మిగిలిన వాటిలో నేరుగా ప్రవేశిస్తాడు. 5, జీవుడు ప్రవేశించిన పదార్థములు ఆ జీవుడికి శరీరాలు అవుతాయి, ఆ జీవుడు పరమాత్మకి శరీరం అవుతాడు. జీవుడు ప్రవేశించని పదార్థాలు పరమాత్మకి నేరుగా శరీరం అయిపోతాయి. 6, శరీరం అంటే ఆ శరీరం లోపల శరీరికి యథేష్ట వినియోగార్హమైన వస్తువు. 7, సృష్టి బయలుదేరిన మరుక్షణ నుంచి అవిభక్త తమస్సు, విభక్త తమస్సు, మహత్తు, అహంకారం వగైరాల మొదలుకొని వచ్చే పదార్థాలన్నిటికీ నామరూపాలు ఉంటాయి కూడా. అవి లేని పక్షంలో దేనిని తమస్సు అనాలి, దేనిని మహత్ అనాలి అనే విభాగమే కుదరదు. అవన్నీ వచ్చి భూతపంచీకరణం జరిగి బ్రహ్మాండాలు శరీరాలు ఏర్పడి అప్పుడు జీవుడు పరమాత్మ ప్రవేశించాలి. అంతవరకు పరమాత్మ అంతర్యామిగా లేకుండా అవన్నీ ఉండవు కదా. క్షణంలో ఇన్ని మార్పులు జరిగిపోతాయి కనుక పర్వాలేదు అనుకునేందుకు కుదరదు. ఎందుకంటే మాదహంకారాదులు 7 బ్రహ్మాండాలకి ఆవరణలుగా ఉండనే ఉంటాయి. అందుచేత ప్రవేశం జరిగిన తర్వాత మాత్రమే పరమాత్మ ప్రవేశించి అప్పుడు నామరూపాలు బయలుదేరుతాయి అనడం కుదరదు. 8వ పాయింట్, జీవప్రవేశమో పరమాత్మ ప్రవేశమో జరిగిన తర్వాత మాత్రమే ఆ నామరూపాలకి సార్థక్యం ఏర్పడుతుంది.
అంతవరకు నామరూపాలున్నా లేనట్లే లెక్క. ప్రయోజనకారులు కావు కనుక, సత్త లేదు కనుక. 9. నిజానికి పరమాత్మ ప్రవేశం జరిగిన సమయం ఒక్కటి ఉండదు. 10. అన్ని వస్తువులలోనూ ఎల్లప్పుడూ వేంచేసి ఉంటాడు. లేకపోతే నారములకు అయినమైనవాడు అనే అర్థం ఒకప్పుడు కుదిరి ఒకప్పుడు కుదరకపోవాలి. చేతనాచేతనములకు ఎల్లప్పుడూ ఆధారమై ఆధారంగా స్వీకరించి ఉండేవాడు కనుకనే నారాయణుడు అని ఈయన పేరు. 11. జీవుడంటే జీవుడి ద్వారానూ లేకపోతే నేరుగానూ ఉండి తీరుతాడు. 12. నామరూపాలున్న ప్రతి వస్తువులోనూ జీవుడుండి తీరాలనే అనేన జీవేన అనే శృతి నిర్దేశించడం లేదు. అనుప్రవేశం ద్వారా జీవుడికి ఎలా సత్తని కలిగిస్తున్నాడో అలాగే అదే సమయంలో ఆ జీవుడు ప్రవేశించి ఉన్న శరీరపు నామ రూపాలకి కూడా సత్తని కలిగిస్తున్నాడు అని ఆ శృతి నిర్దేశిస్తోంది అంతే. 13వ పాయింట్. సర్వగత. సర్వవ్యాపి అనే అర్థం పరమాత్మకే కుదురుతుంది, జీవుడికి కుదరదు. వ్యాస భగవాన్ అనేది ఎలా వ్యాసుల వారికి వారి విలక్షణతని బట్టి గౌరవాపాదకమో అలా సర్వగత అనేది జీవునికుండే ఒక విశిష్ట లక్షణాన్ని, కర్మానుభవం కోసం ఎలాంటి శరీరంలో అయినా అది ఎంత సూక్ష్మమైనదైనా ప్రవేశించి ఉండగలిగే విచక్షణ లక్షణాన్ని సూచిస్తుందంతే. 14వ పాయింట్. ఇంకో విశేషం ఏమంటే ఈ శ్లోకానికి సందర్భం ఆత్మ నశించేది కాదు అని చెప్పడమే. స్థాణుహు అచలహ అనే పదాలన్నీ ఆ సూచనలే. అందుచేత సర్వగత అంటే అన్నింటిలోనూ ప్రవేశించగలిగే సూక్ష్మతత్వం కలిగినది కనుక ఇంకొకటి ఇందులో ప్రవేశించి నాశనం చేయగలిగినది లేదు అనే వివరణనే ఇస్తున్నారు. కానీ ఆత్మ వ్యాపించి ఉండేదా కాదా అని చర్చించే సందర్భం కాదు కనుక అనేన జీవేన శృతివాక్యం తెచ్చుకొని వివరించవలసిన పనే లేదు. అర్థమైందా? అయినట్లే అనిపిస్తోంది కానీ చాలా గంభీరంగా ఉన్నాయి విషయాలు. 2-3 మార్లు చదువుకుంటే తేలికైపోతుంది. ఇంకా ఏమైనా అనుమానాలు కలిగితే తీరుస్తాను, బాగా చదువుకో అని ఇక్కడికి ఉంచేశారు గురువుగారు. 21 భాగాలు పూర్తయినాయి మనకు భగవద్గీతలో. 22వ భాగాన్ని మళ్ళీ రేపు చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.